ఇవన్నీ తెలిసి కూడా మీరు అయోధ్యకి కల్తీ లడ్డులు పంపించారు. మీరు ఇది విశ్వాసాల మీద మీరు కొడుతున్న దెబ్బ. ఇది మీ ఆలోచన ఏంటి అది అనేది మీరు తెలుసుకోవాలి. అందుకే మీరు భగవంతుని మీద పగ పెట్టుకున్నవాడు ఎవడైనా సరే, 7 కొండల వాడి మీద పగ పెట్టుకున్నాడు ఎవరైనా సరే, మట్టి కరిచిపోతారు తప్ప. మీరు ఇలా బుకాయించుకొని చేసిన తప్పులు క్షమాపణ వేడుకోండి తప్ప మీరు కూర్చోబెట్టి మేము క్షమాపణ, మీరు భగవంతుడికి మీరు క్షమాపణ చెప్పాలి, 7 కొండల వాడికి మీరు క్షమాపణ చెప్పాలి. ఇది ఈరోజు మీరు మాట్లాడుతుంది, ఈ రోజుతో ఆగదు. ఇది ఐ విల్ మేక్ షూర్, మా కూటమి విల్ మేక్ షూర్ దట్ యు విల్ బి లయబుల్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా. ఎంత టైం పడుద్ది, ఏం టైం పడుద్ది అనేది సిబిఐ ఫర్దర్ రిపోర్ట్ రావాలి, అది కేసులోకి మన కోర్టులకు వెళ్ళాలి. అన్నీ అయిన తర్వాత ప్రతి ఇది అయితే మేము 100% దీన్ని వదలం. ఖచ్చితంగా ఈ దోషులను ఎవరైతే ఉన్నారో మేము క్షమాపణ చెప్పడం కాదు, మీరు భగవంతుడికి మోకరిల్లే వరకు యుద్ధం సాగొద్దు.